జనరల్ గా సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడే రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేస్తున్నారు కదా. కానీ తీరా రిలీజ్ డేట్ దగ్గరికి వచ్చేసరికి చాలా సినిమాలు పోస్ట్ పోన్ అవుతున్నాయి. అందుకు పెద్ద ఎగ్జాంపుల్ ఈ సమ్మర్ సీజన్. పెద్ద సినిమా ఏప్రిల్లోనే రావాల్సి ఉంది. ఇంకా ఎస్ టాక్సిక్ సినిమా కూడా. అలాగే చిరు విశ్వంబర, ఇంకా వరుణ్ తేజ్ కనకరాజు కూడా. ఇంకా స్వయంభు, సమంత, మా ఇంటి బంగారం, అమ్మో జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్. ఇలా ఈ సమ్మర్ మొత్తం మోతే అని అనుకున్నాం, కానీ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ఒక్కటే వచ్చింది. ఇక ఇప్పుడు నెక్స్ట్ మంత్ పెద్ది ఉంది. సరేలే, ఈ సమ్మర్ అయిపోయింది, కానీ ఇప్పుడు మేము చెప్పబోయేది మెగా మూవీ రామాయణం గురించి. ఈ సినిమా రిలీజ్ డేట్ దీపావళికి అని తెలుసు కదా, కానీ నిర్మాతలు ఈ సినిమాని వారం రోజుల ముందుకు జరుపనున్నారంట. ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ బాగా కనిపిస్తుంది. పెద్ద సినిమాలు ప్రకటించిన రిలీజ్ డేట్లకు రావడం కంటే వాయిదాల మీద వాయిదాలు పడడం ఎక్కువ జరుగుతుంది. ముఖ్యంగా భారీ బడ్జెట్ చిత్రాల విషయంలో షూటింగ్ ఆలస్యం, విఎఫ్ఎక్స్ పనులు, పోస్ట్ ప్రొడక్షన్ కారణాలు, మార్కెట్ పరిస్థితులు, ఇలా ఎన్నో కారణాలతో విడుదల తేదీలు మారిపోతున్నాయి. ఒకప్పుడు నిర్మాతలు ముందుగానే రిలీజ్ డేట్ ప్రకటిస్తే అభిమానులు అదే రోజున సినిమా వస్తుందని నమ్మేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లు వచ్చాక కూడా సినిమాలు వాయిదా పడుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. అలాంటి సమయంలో చెప్పిన తేదీ కంటే ముందుగానే ఒక భారీ సినిమాను విడుదల చేయాలని ఆలోచించడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే. ఈ ఏడాది ప్రారంభంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విషయంలో ఇలాంటి పరిణామం కనిపించింది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న సినిమాల్లో ఒకటైన రామాయణ విషయంలో ఇలాంటి వార్త రావడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ సినిమా మొదటి భాగాన్ని మొదట దీపావళి కానుకగా నవంబర్ 7న విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేశారు. ఇప్పటికే ఆ తేదీని దృష్టిలో పెట్టుకుని మార్కెటింగ్ కార్యక్రమాలు కూడా మొదలయ్యాయని టాక్. కానీ ఇప్పుడు నిర్మాత నమిత్ మల్హోత్రా ఆలోచనలో మార్పు వచ్చిందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం రామాయణం పార్ట్ 1ను అనుకున్న తేదీ కంటే వారం ముందే, అంటే అక్టోబర్ 31న విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సాధారణంగా ఇలాంటి భారీ సినిమాలను పండుగ రోజుల్లోనే రిలీజ్ చేయడం ఆనవాయితీ. ఎందుకంటే సెలవులు ఉండడం వల్ల ప్రేక్షకులు కుటుంబ సమేతంగా థియేటర్లకు వస్తారు. కానీ ఇక్కడ నిర్మాతలు వేరే లెక్కలు వేస్తున్నట్లు కనిపిస్తుంది. భారీ సినిమాలకు మొదటి వారం కలెక్షన్ల విషయంలో పెద్దగా టెన్షన్ ఉండదు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా భారీ హైప్ ఉన్న సినిమా అయితే ఓపెనింగ్స్ రికార్డు స్థాయిలో రావడం ఖాయం. అదే ఆలోచనతో నిర్మాతలు దీపావళికి వారం ముందే సినిమాను రిలీజ్ చేస్తే మొదటి వారంలో భారీ వసూళ్లు వస్తాయని భావిస్తున్నారట. ఆ తర్వాత వచ్చే దీపావళి హాలిడే వీకెండ్లో మరోసారి కలెక్షన్లు ఊపందుకుంటాయని లెక్కలు వేస్తున్నట్లు తెలుస్తుంది. ఇది కేవలం రిలీజ్ డేట్ మార్పు మాత్రమే కాదు, పూర్తిగా ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. సినిమా బాగుంటే మొదటి వారం తర్వాత కూడా ప్రేక్షకుల ఆసక్తి తగ్గదు. ముఖ్యంగా పాజిటివ్ టాక్ వస్తే రెండో వారం కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అదే ఇప్పుడు నిర్మాత నమిత్ మల్హోత్రా నమ్ముతున్నారట. ఈ సినిమాపై ఆయనకు అపారమైన విశ్వాసం ఉందని సమాచారం. మొదటి వీకెండ్ కంటే రెండో వీకెండ్లో ఇంకా ఎక్కువ వసూలు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారట. ఇక ఈ వ్యూహం వెనుక మరో ఆసక్తికరమైన కోణం కూడా కనిపిస్తుంది. సాధారణంగా పండుగ రోజున విడుదలైన సినిమాలకు మొదటి 3-4 రోజుల నుండి మంచి వసూలు వస్తాయి. కానీ తర్వాత డ్రాప్ కనిపించే అవకాశం ఉంటుంది. అయితే పండుగకు ముందే రిలీజ్ చేస్తే మొదటి వారం సినిమా మీద మంచి పాజిటివ్ టాక్ ఏర్పడుతుంది. ఆ తర్వాత పండుగ సెలవుల్లో ఫ్యామిలీ ఆడియన్స్ భారీగా థియేటర్లకు రావడంతో కలెక్షన్లు మళ్లీ పెరుగుతాయి. ఇలా సినిమా లాంగ్ రన్ కు కూడా అవకాశం ఉంటుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సినిమా మీద ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రం విజువల్ గా చాలా గ్రాండ్ గా ఉండబోతుందని చెబుతున్నారు. దర్శకుడు నితీష్ తివారీ ఈ ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. కథలో ఎమోషన్స్, విజువల్స్, పాత్రల ప్రెజెంటేషన్ అన్నిటినీ అంతర్జాతీయ స్థాయిలో చూపించాలని మేకర్స్ ప్రయత్నిస్తున్నారట. ఈ చిత్రంలో రణబీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో నటిస్తుండగా సాయి పల్లవి సీతా పాత్రలో కనిపించబోతున్నారు. మరోవైపు యష్ రావణుడి పాత్ర పోషిస్తున్నారు. ఈ కాస్టింగ్ ప్రకటించినప్పటి నుండే ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ముఖ్యంగా సాయి పల్లవి సీతా పాత్రలో ఎలా కనిపిస్తారో చూడాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మొదటి భాగంలో రావణుడి పాత్ర పూర్తి స్థాయిలో ఉండదని తెలుస్తుంది. కేవలం ఆయన పాత్రకు సంబంధించిన పరిచయం మాత్రమే చూపిస్తారట. ప్రధానంగా శ్రీరాముడి జననం నుండి ఆయన అరణ్యవాసానికి వెళ్లే వరకు కథను చూపించబోతున్నారని సమాచారం.
అంటే ఇది పూర్తిగా పాత్రల ఇంట్రో, అయోధ్య రాజా కుటుంబ వాతావరణం, కుటుంబ బంధాల చుట్టూ తిరిగే భాగంగా ఉండబోతుందట. ఇక విజువల్స్ విషయంలో కూడా ఈ సినిమా కొత్త ప్రమాణాలు సృష్టిస్తుందని చెబుతున్నారు. హాలీవుడ్ స్థాయి VFX తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని సమాచారం. అందుకే ఈ ప్రాజెక్ట్ బడ్జెట్ కూడా ఊహించని స్థాయిలో పెరిగిందట. ఇప్పటికీ ఈ సినిమాను ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్టులలో ఒకటిగా పేర్కొంటున్నారు. మొత్తానికి రామాయణం పార్ట్ 1 రిలీజ్ డేట్ మార్పుపై వస్తున్న వార్తలు ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. సాధారణంగా వాయిదాలు పడే కాలంలో ఇంత భారీ సినిమాను వారం ముందే విడుదల చేయాలని ఆలోచించడం నిజంగా ఆసక్తికరమైన విషయం. ఒకవేళ ఈ ప్లాన్ నిజమైతే దీపావళి సీజన్ లో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మరో చారిత్రక ఘట్టం చూడబోతున్నామనే చెప్పాలి. అభిమానులు కూడా ఇప్పుడు అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.